హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ కూర అంటే చాలామంది చేదుగా ఉంటుందని తినలేము కదా. మన ఇంటి కాకరకాయ అండి, ఇంట్లో కాసిన కాకరకాయలు ఇవి. చిట్టి కాకరకాయలు కూడా అంటాం మనం. వీటిని ముందుగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. దీనికోసం 2 టమాటాలు కూడా తీసుకున్నాను పులుపుదనం కోసం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల నూనె వేసుకొని కొంచెం ఫ్రై కావాలి కదా, దాని కొరకు చూసి వేసుకోండి. నూనె వేడెక్కాక పోపు గింజలు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా వేగితే అంత రుచిగా ఉంటవి. సో ఇలా వేగాక కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి దూరగా వేయించుకోవాలి. పూర్తిగా కలయి తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్న సమయంలోనే 2-3 సార్లు కలుపుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో వలన కాకరకాయ ముక్కలు అనేవి పూర్తిగా మగ్గుతాయి. ఇందులో నేను అల్లం పేస్ట్ కానీ ఏమీ వాడలేదండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. కాకరకాయ ముక్కలు అనేవి ఎంత మగ్గితే అంత రుచిగా ఉంటవి. దీనికోసం కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవచ్చు. కాకరకాయ ముక్కలు మగ్గుతూ ఉండాలి, ఇలా కదుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. 2 టమాటాలు తీసుకున్నాం కదా, కట్ చేసుకుని ముక్కలు కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్న సమయంలోనే మరొక 2 సార్లు టర్న్ చేసుకోవాలి అటు ఇటు. మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి మగ్గిస్తేనే రుచి అనేది మనకు తెలుస్తుంటుంది. పూర్తిగా మగ్గినాక కొంచెం 2 స్పూన్ల కారం తీసుకొని కొద్దిగా ఉప్పు తీసుకొని కలియ తిప్పుకోవాలి. ఇలా మగ్గిన కాకరకాయ ముక్కల్లోకి కొద్దిగా ధనియా పొడి వేసుకొని 2 రెబ్బల కరివేపాకు తీసుకొని పూర్తిగా కలియ తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచి పొయ్యి కట్టేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే చేదులేని కాకరకాయ కూడా రెడీ అండి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. సో టమాటా వేయటం వల్ల చేదు అనేది ఉండదు మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంటి కాకరకాయ కాబట్టి హెల్దీ రెసిపీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని